హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 93వ భాగం. అరగంట తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన శక్తి రుద్రగారు అని క్యూట్గా పిలుస్తూ ఉంటే షర్ట్లెస్గా బోర్లా పడుకొని కళ్ళు మూసుకొని ఉన్న రుద్ర ఏంటి అంటూ ఓరగా తలపైకెత్తి శక్తి వైపు చూసి, ఏంటి ఈ ఎక్స్పోజింగ్ స్వీటీ, మళ్ళీ మరోసారి నా ప్రయాణాన్ని మీద స్టార్ట్ చేద్దామని అంటున్నావా? నాకు నో ప్రాబ్లం అని హుషారుగా పైకి లేచి శక్తి దగ్గరికి వెళ్తూ ఉంటే శక్తి కంగారుగా, ఆగండి ఆగండి, అప్పుడే ఇప్పుడు కాదు, అయినా ఇలాంటి వాటికి వేలాపాల ఏమీ లేకుండా ఇలా లాక్కొచ్చేసి మీ పని కానించారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా బట్టలు కావాలి అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది. రుద్ర నవ్వుకుంటూ కబోర్డ్లో నుంచి ఒకసారి తీసి శక్తి చేతుల్లో పెట్టి, ఇది కట్టుకో అని చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళి తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శక్తి రెడీ అయి ఉండటంతో ఇద్దరు క్యాబిన్లోకి వెళ్ళగానే రుద్ర ఫోన్ చెక్ చేశాడు. ముందుగా అందులో మంజుల గారి నెంబర్ చూసి ఏం జరిగిందో ఊహించి తన క్యాబిన్కి అటాచ్గా ఉన్న బాల్కనీలోకి వెళ్ళి మంజుల గారికి ఫోన్ చేశాడు. అప్పటికే మంచుల గారు ఆనంద్ గారితో శరత్ గారితో సమన్వి చెప్పిన విషయం మొత్తం చెప్పి వాళ్ళిద్దరి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. రుద్ర ఫోన్ చేసిన లాస్ట్ రింగ్కి మంజుల గారు కాల్ లిఫ్ట్ చేసి, హలో రుద్ర అని అన్నారు. హా పిన్ని, ఫోన్ చేశావు అని అడిగాడు రుద్ర. హా రుద్ర, నువ్వు అన్నట్టే సమన్వి వచ్చింది. నాతో దాని ప్రేమ విషయం మొత్తం చెప్పింది. నువ్వు అన్నట్టుగానే వేణుని పిలిపించి వేణు నోటితో తన ప్రేమ విషయం చెప్పించమని చెప్పాను. ఆ పనిలోనే ఉంది. నాకు తెలిసి ఈ పాటికి ఆఫీస్కి బయలుదేరి కూడా ఉంటుంది అని నవ్వుతూ అన్నారు. సరే పిన్ని, నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసి మంజుల గారికి ఎప్పుడు సమన్వి వాళ్ళ గురించి చెప్పాడో గుర్తు చేసుకున్నాడు. రుద్ర, సమన్వి, వేణు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని అర్థం అవ్వగానే వేణుకి ఏ రోజైతే ఫ్రాంక్ ప్లే చేశాడో ఆ రోజే ఎలాగైనా పెద్దవాళ్లతో వేణు సమన్వి మ్యాటర్ చెప్పాలి అనుకుని ఫిక్స్ అయ్యాడు. అలా డిన్నర్ తర్వాత శక్తిని రూమ్కి పంపించాక రుద్ర మంజులు గారు, శరత్ గారు, ఆనంద్ గారితో ముగ్గురితో మాట్లాడాలని చెప్పి ఆనంద్ గారి రూమ్కి వెళ్దామని వెళ్ళాక తను వేణు సమన్వీల గురించి చెప్పి, మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా సమన్వి మీ కూతురు కాబట్టి మీకు నచ్చితేనే వేణుతో పెళ్లి చేద్దాం అని అన్నాడు. ఆనంద్ గారు సంతోషంగా, నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు రుద్ర, డబ్బుదేముంది, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ గుణం సంపాదించలేము. వేణు దగ్గర అది ఉంది. మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం ఉంది. కళ్ళు మూసుకొని వేణుకి సమన్విని ఇచ్చి పెళ్లి చేసేయచ్చు. తర్వాత మన పిల్ల అత్తారింటిలో ఎలా ఉంది అని మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అని అన్నారు. శరత్ గారు, మంజుల గారు ఆలోచిస్తూ ఉంటే రుద్ర వాళ్ళిద్దరి వైపు చూస్తూ, మీకు ఇష్టం లేదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం అని అడిగాడు. అదేం లేదు రుద్ర, కాకపోతే వేణు సమన్విత పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు మళ్ళీ నేను మీకు తగను అంటూ సమన్విని బాధ పెడతాడేమో అని భయం, అందుకే ఆలోచిస్తున్నాము. ఇక మిగిలిన వాటిల్లో మాకెటువంటి అభ్యంతరం లేదు. మావయ్య గారు చెప్పినట్టు గుణవంతుడైన భర్త దొరికితే జీవితాంతం సంతోషంగా ఉంటారు ఆడపిల్లలు అని అన్నారు మంజుల గారు. శరత్ గారు కూడా అదే అన్నారు. మీరు ఆ విషయంలో బాధపడద్దు పిన్ని బాబాయ్. నేను తిరిగి వచ్చేలోపు వేణు సమన్వి మీద ప్రేమని బయటపడేలా చేస్తాను, చూస్తూ ఉండండి. కానీ మీరు ఎవరికి సమన్వి వేణుల గురించి తెలిసినట్టు చెప్పకండి. మిగిలిన వాళ్ళకు కూడా అప్పుడే చెప్పొద్దు. నేను ఇద్దరికి స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడే చెప్దాము. అప్పటి వరకు నేనేం చెప్తే అదే చేయండి అని అడిగాడు. వాళ్ళు కూడా సరే అని హనీమూన్ గురించి తల్లిదండ్రులకి చెప్పమని అడగటంతో
రుద్ర నో చెప్పటం జరిగాక తన రూమ్కి వెళ్ళిపోయాడు. ముందు రోజు సమన్వి చేసిన రచ్చ గుర్తుకు వచ్చి మొత్తం మంజుల గారికి, శరత్ గారికి, ఆనంద్ గారికి ముగ్గురికి డిన్నర్ అయిపోయాక చెప్పి ఖచ్చితంగా సమన్వి 2 రోజుల్లో వచ్చి ముగ్గురులో ఎవరో ఒకరికి తన ప్రేమ విషయం చెప్తుంది, వేణుని తీసుకువచ్చి చెప్పించమనండి అని చెప్పించాడు. అదంతా గుర్తు చేసుకున్న రుద్ర కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఇప్పటికి వచ్చింది సమన్విలో ధైర్యం, ఇప్పుడు వేణుగాడిలో చూడాలి. సమన్వి వచ్చాక ఇంటికి వెళ్ళి ధైర్యంగా తనని ప్రేమిస్తున్నానని చెప్తాడు, లేకపోతే నా కోసం తన ప్రేమని వదిలేస్తాడు, చూద్దాం అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. వేరే వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేసిన వేణు తన వాయిస్ వింటే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అని తన మెంటాలిటీ బట్టి అర్థం చేసుకుని తనే స్వయంగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి బయలుదేరింది సమన్వి ఆఫీస్కి చేరుకున్నాక డైరెక్ట్గా వేణు క్యాబిన్కి వెళ్ళి బావా అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి పద అని కళ్ళల్లో మెరుపుతో అంది. నిన్న అంతలా ఏడ్చి వెళ్ళిపోయిన సమన్వి ఈరోజు మళ్ళీ హుషారుగా రావటం చూసి వేణు అయోమయంగా, కావాలని తనని హట్ చేయాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి సమన్వి, నా దగ్గరికి రాకు, నీకు నాకు సెట్ కాదు అని, మళ్ళీ ఎందుకు వచ్చి పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, వెళ్ళు నువ్వు, పదే పదే ఇలా వస్తూ ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను అనుకోకు, రుద్రకి ఒకసారి మాట ఇచ్చాక అది తప్పే సమస్యే లేదు అని సీరియస్నెస్ నటిస్తూ అన్నాడు. సమన్వి కోపంగా వేణు దగ్గరికి వెళ్ళి తన టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని వేణు మొహం మీద ఫోర్స్గా కొట్టి జుట్టు పీకేస్తూ, పిచ్చి పట్టిందని తెలుసు కానీ మరీ ఇంతలా ముదిరిందని అనుకోలేదు బావా, ఇంటి దగ్గర నీ కోసం మా అమ్మ వెయిట్ చేస్తుంది, నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది, అసలు నా ఫోన్ నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావురా బావా అంటూ తన చేతుల్లో ఊడిపోయి వచ్చిన జుట్టుని ఉఫ్ అని ఊదేసి వేణు ఫోన్ కోసం వెతకగా అప్పుడే ఫోన్ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని తన ప్యాంట్ పాకెట్లో వేసుకొని, చూడు సమన్వి, దౌర్జన్యం చేయకుండా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మీ అన్నయ్యని పిలుస్తాను అని అరిచాడు. పిలిస్తే పిలువు, నాకేమైనా భయం అనుకున్నావా, అయినా ఇప్పుడు అన్నయ్య కూడా నిన్ను నన్ను పెళ్లి చేసుకోకుండా ఆపలేడు, ఓకే, కాబట్టి నోరు మూసుకొని నాతో వస్తావా, లేకపోతే దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోమ్మంటావా అని కోపంగా అడిగింది. వేణు విస్మయంగా సమన్వి వైపు చూస్తూ, రౌడీలా తయారయ్యావు, అర్థమవుతుందా నీకు, నేను నీకు దక్కనని తెలిసాక బాధపడతావు అనుకున్నాను, కానీ ఇలా నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తావని అనుకోలేదు, ముందు బయటికి పో అని సీరియస్గా అన్నాడు. ముందు నీ ఫోన్ ఇవ్వు అని వేణు ప్యాంట్ పాకెట్లో చేయి పెట్టి ఫోన్ ఓపెన్ చేసి తన నెంబర్ అన్బ్లాక్ చేసి, ఇంకొకసారి నా నెంబర్ బ్లాక్ చేశావంటే పీక పిసికి చంపేస్తాను, నీకు నాకు పెళ్ళి జరుగుతుంది, జరిగి తీరుతుంది, పెళ్ళి జరిగాక చెప్తాను నీ పని, నన్ను ఎంత బాధ పెడుతున్నావో పెళ్ళయ్యాక నీకు అంతకంటే ఎక్కువ టార్చర్ చూపిస్తాను అని కోపంగా పళ్ళు నోరుతో చెప్పి వేణు ఫోన్ నుంచి మహీకి ఫోన్ చేసి అర్జెంటుగా వేణు క్యాబిన్కి రమ్మని చెప్పింది. మహి ఏమైందో ఏమో అనుకుని వెంటనే రుద్రకి ఫోన్ చేసి సమన్వి వేణు క్యాబిన్కి రమ్మని చెప్పింది అంటే అది వచ్చుంటుంది, అన్నయ్య నువ్వు కూడా రా అని చెప్పి వేణు క్యాబిన్కి వెళ్తే రుద్ర నవ్వుకుంటూ, నేను అనుకున్నట్టే జరుగుతున్నాయి, ఇప్పుడు వేణు ఏం చేస్తాడో చూస్తాను అని అనుకున్నాడు. వర్క్ చేసుకుంటూనే ఓరకంట రుద్రని కనిపెడుతూ ఉన్న శక్తి రుద్ర మొహంలో కన్నింగ్ స్మైల్ చూసి ఎవడికో మూడిందని అర్థమై, రుద్రగారు అని స్వీట్గా పిలిచింది. ఏంటి స్వీటీ, స్వీట్నెస్కి డబుల్ స్వీట్ లోడెడ్గా అంత స్వీట్గా పిలుస్తున్నావేంటి, మళ్ళీ నా నుంచి ఏమైనా కావాలా ఏంటి అని కన్ను కొట్టి అడిగాడు.
శక్తి తడబడుతూ, ఆహా అదేమీ లేదు. ఇప్పుడు ఎవరికి మూడిందని మీరు ఇలా నవ్వుతున్నారో కొంచెం చెప్తారా అని క్యూట్గా అడిగింది. రుద్ర కన్నింగ్ స్మైల్ గీస్తూ, అరే నా స్వీటీ నన్ను పూర్తిగా చదివేసిందే. అయినా నేను నవ్వినంత మాత్రాన ఎవరికో మూడిందని అనుకోవటమేనా? ఏమో, నీతో నాకున్న స్వీట్ మెమొరీస్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నానేమో అని భుజాలెగరేసి అన్నాడు. నో, మీరు అలాంటి టైంలో నవ్వితే మీ బుగ్గల్లో ఎరుపుదనం నాకు కనిపిస్తుంది. అందంగా బ్లష్ అయ్యి మీ కళ్ళకు కూడా నవ్వుతాయి. కానీ ఇప్పుడు మీ పెదవుల్లో కన్నింగ్ స్మైల్ ఉంది కానీ కళ్ళల్లో స్మైల్ లేదు. అంటే మీరు ఎవరికో స్పాట్ పెట్టారనే కదా అర్థం. చెప్పండి రుద్రగారు, ఎవరికి మూడిందో అని క్యూట్నెస్కి ఇంకొంచెం క్యూట్నెస్ యాడ్ చేసి అడిగింది. అరే బాగానే అర్థం చేసుకున్నావే. సరేలే, ఎవరికైనా మూడనివ్వు. ఎవరికి మూడిందో ముందు ముందు తెలుస్తుంది. అప్పటి వరకు నన్నేమీ అడక్కు. లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్. నాకు ఇక వర్క్ ఉంది అని చెప్పి సిస్టంలో తలదూరిస్తే శక్తి రుద్ర గురించి కొనుక్కుంటూ వర్క్ చేసుకుంటుంది. వేణు వేణు క్యాబిన్కి వెళ్ళేసరికి సమన్వి కోపంగా వేణుని అరుస్తూ ఉంది. అది చూసిన మహి వెనకే వచ్చిన మహాలక్ష్మి కంగారుగా లోపలికి వచ్చి, ఏయ్ సమన్వి, నువ్వెందుకు మళ్ళీ ఆఫీస్కి వచ్చావే? నువ్వు వచ్చావని అన్నయ్యకి తెలిస్తే ఎంత సీరియస్ అవుతాడు చెప్పు. ముందు ఇంటికి వెళ్ళు అని కంగారుగా అన్నాడు. నువ్వు ఆగన్నయ్యా, అసలే ఇంటి దగ్గర అమ్మ వేణుబావని తీసుకొని రమ్మంది. త్వరగా తీసుకువెళ్ళి మాట్లాడేస్తే నాకున్న టెన్షన్ తగ్గిద్దని నేను అనుకుంటుంటే నువ్వు మధ్యలో దూరి అన్నయ్య అంటూ నన్ను భయపెట్టకు. ఆయన అన్నయ్యకి తెలిసినంత మాత్రాన ఏమీ కాదులే, అన్నయ్యకి నేను చెప్పుకుంటాను అని అరిచి, నువ్వు ముందు వస్తావా లేకపోతే ఎత్తుకెళ్ళమంటావా అని వేణు మీద చిందులు వేస్తుంది. మహి ఆశ్చర్యం ప్లస్ షాక్తో నోరు తెరిచి, అంటే మమ్మీకి నువ్వు నీ ప్రేమ విషయం మొత్తం చెప్పేశావా అని అడిగాడు. అప్పుడు వేణు షాక్ అయి, నిజమా అంటూ సమన్వి కళ్ళల్లోకి చూశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.